ఎస్ గెట్ రెడీ రౌడీ బాయ్స్ ఫ్యాన్స్ అని ఒక పిలుపు అయితే రావడం జరిగింది. జూలై 26 కింగ్డమ్ సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయట్లేదు. దీనికి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది మూవీ యూనిట్. 26వ తారీఖున తిరుపతిలో పెద్ద సెలబ్రేషన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ అయితే నాకు తెలిసి ఈ ఈవెంట్ మనం గతంలో చూసాము. కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి టీజరు ఎలాంటి వైబ్ అయితే క్రియేట్ చేసిందో, ఈ రిలీజ్ ట్రైలర్తో అయితే మరొక్క మారు మంచి వైబ్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ వచ్చేసి 31. దీన్ని ఒక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అను ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 5 రోజులు ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఈవెంట్ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి హైదరాబాద్లో తెలంగాణ ఏరియాలో కూడా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తుంటారు. ఈవెంట్ మూవీకి సంబంధించిన యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. నాగవంశీ గారు ఎక్కడ చూసినా కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వార్ 2 ఆయన తీసుకున్నారు రిలీజ్కి. దాని గురించి ప్లస్ కింగ్డమ్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయన. విజయ్ దేవరకొండ గారు ఈ కింగ్డమ్ గురించి పబ్లిసిటీ రావాల్సి ఉంది. బట్ ఆయన పబ్లిసిటీకి ఇంకా స్టార్ట్ చేసినట్టు కనపట్టలేదు. బట్ మనం చూసుకున్నాం విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్కి అయితే తను చేసినటువంటి గత చిత్రాలకి ఎక్కడా కూడా పోలికలేనటువంటి సబ్జెక్ట్తో ఆయన వస్తున్నారు. మనం పాటలు విన్నాము. ఒకటి అన్నదమ్ముల పాట ఒకటి వచ్చింది, టీజర్ ఒకటి వచ్చింది. ప్లస్ దీనికి మెయిన్ బ్యాక్ బోన్ లాగా అనిరుద్ధ్ ఉన్నారు. అనిరుద్ధ్ మీదకి మనకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఆర్ఆర్కి అయినా సరే, సాంగ్స్కి అయినా సరే. ఈ ట్రైలర్కి ఎలాంటి బీజిఎం ఇస్తాడు అనేది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎందుకు నాగవంశీ గారు చెప్పారు, అనిరుద్ధ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు సినిమా చూసి అని చెప్పేసి. సో సినిమా అయితే చాలా టైం తీసుకున్నారు. టైం తీసుకొని మంచి డేట్కి వస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో కొన్ని వినపడ్డాయి కూడా. సినిమా అంతా కాపీ చూసుకున్న తర్వాత చిన్న చిన్న ల్యాగులు లాంటివి చిన్న చిన్న రీషూట్లు కూడా చేశారని మనం విన్నాము. సో అంత పర్ఫెక్ట్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కంబ్యాక్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. మనం చూసాము గీత గోవిందం తర్వాత మంచి సినిమాలు పడ్డాయి, కానీ ఆ రేంజ్ పెద్ద హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అయితే ఆయన కెరీర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన. సో కంబ్యాక్ కావాలని చెప్పేసి కంబ్యాక్ విజయ్ దేవరకొండ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం ఈ సినిమాతో కింగ్డమ్తో కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కంటెంట్ అయితే ప్రామిసింగ్గా ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్తో ఎలాంటి ప్రామిస్ ఇస్తారు వాళ్ళ ఫ్యాన్స్కి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి, సినిమా లవర్స్కి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సినిమాకి సంబంధించితే నాగవంశీ గారు కొంత విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్లో అగ్రెసివ్గా మాట్లాడొచ్చు, కానీ విజయ్ అంత మంచి వ్యక్తిని నేను చూడలేదని మనం మాట్లాడుతున్నారు. బట్ కొంత ట్రోలర్స్కి విజయ్ని ట్రోల్ చేసే వాళ్ళకైతే ఎందుకు ట్రోల్ చేస్తున్నారనేది అయితే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆయన ఏ స్టేజ్ మీద కూడా నోరు జారి మాట్లాడటం లేకపోతే హార్ష్గా మాట్లాడటం ఎక్కడా చేయలేదు. చాలా పొలైట్గా ఉంటున్నారు. మారిని విజయ్ని చూస్తున్నారు అని చెప్పి అన్న టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. చూద్దాం ఈ సినిమా ఈవెంట్ ఉంది 26వ తారీఖున స్టేజ్ పైన విజయ్ స్పీచ్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. విజయ్ పాత తరహా విజయ్ ఉంటారా మారిని విజయ్ ఉంటారా అనేది మనం వేసి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. 26వ తారీఖు అయితే పెద్ద ఈవెంట్కి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్కి అయితే మంచి హైప్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి 130 కోట్లు పెట్టి సినిమా తీసామని చెప్పి నిర్మాత అనౌన్స్ చేయడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా చూసాం మనం. సామ్రాజ్యం అంటే చెప్పి టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. కింగ్డమ్ టైటిల్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు. బట్ అందరూ అనుకున్నారు థియేటర్లో హిందీకి సంబంధించి థియేటర్లో రిలీజ్ ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ డౌట్ అయితే అవసరం లేదు. హిందీలో కూడా సేమ్ డేట్కి సేమ్ టైం రిలీజ్ అయితే ఉంటుంది. సో కింగ్డమ్ సంబంధించినట్టయితే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో 26 తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.